ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ లేదు అంటూ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నాం, మేము మహిళల కోసం రోడ్డు మీద మహిళల కోసం పోరాటాలు చేస్తామంటున్న వైసీపీ నాయకుల ఇళ్లలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయింది. కానీ ఆ విషయమై వైసీపీ మహిళా నాయకులు ఎవ్వరూ ఎక్కడ మాట్లాడతలేదు. ఉదాహరణకి జోగి రమేష్ గారి కోడలు ఎవరైతే ఉన్నారో ఆమె నన్ను 3 సార్లు చంపబోయారు అని చెప్పి ఆమె కేసు పెట్టిన, గృహహింస చట్టం కింద కేసు పెట్టిన వైసీపీ నాయకులు ఎవరు స్పందించలేని పరిస్థితి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా. ఎలా చూడాలంటారు మేడం అసలు ఇదంతా? వైసీపీ నాయకుల తీరు యథా రాజా తదా ప్రజ అన్న విధంగా నాయకుడు వాళ్ళింట్లోనే మహిళలకి న్యాయం జరగట్లా. సొంత చెల్లికి సొంత తల్లికి న్యాయం చేయలేకపోతున్నాడు. సొంత బాబాయికి ఎంత అన్యాయం చేశాడో మనందరం చూసాం. ఆయనే అలా ఉంటే ఆయన కింద ఉన్న లీడర్లంతా టీం జగన్ అన్న మొత్తం ఇంకా అదే రీతిలో పడుతున్నారు. మనం ఈ మధ్యనే చూసాం. ఇప్పుడు జోగి రమేష్ గారి కోడలేంటి, మరి ఈ సీదిరి అప్పలరాజు గారు కూడా ఆయన కూడా ఆ కొడుకు మీద పుత్ర ప్రేమ అధికమైపోయి కొడుకుని రక్షించబోయి ఆయన ఇరుక్కున్నాడు. అంటే ఎదుటి వాళ్ళ కుటుంబాలు ఎలా పోయినా పర్వాలా, ఆయన కుటుంబం ఆయన బాగుంటే చాలు అనే విధంగా. అలాగే ఈ చేపల మంత్రి గారు కూడా అలానే చేస్తున్నారు. ఇలా ఒకటి కాదండి, ఎన్ని చూసుకున్నా వాళ్ళ టీం 420 టీం అయిపోయింది. అంటే ఇక్కడ మహిళలకి అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తానికి రీసెంట్ గానే మేడం మన గుంటూరులో ఒక సంఘటన జరగగానే వైసీపీ మహిళా నాయకురాళ్ళు మొత్తం వరుస పెట్టి 3 రోజులు అక్కడ పరామర్శ యాత్ర అంటూ వచ్చారు. మరి ఇక్కడికి వస్తే మాత్రం జోగి రమేష్ గారి ఇంటి గురించి కానీ, వాళ్ళ ఇంట్లో కోడలు పడిన బాధ గురించి కానీ, ఆ మహిళ వచ్చి ఏదైతే స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత కూడా వైసీపీ తరపు నుంచి ఎలాంటి స్పందన లేదు. మరి ఇక్కడికి వచ్చిన గుంటూరు వచ్చిన మహిళా నాయకులు ఎవరు ఎందుకని మాట్లాడట్లేదు అనుకోవచ్చు అంటారు? అదే ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ లీడర్ల కుటుంబాల్లో జరిగే అన్యాయాల్ని గొంతెత్తి ప్రశ్నించే హక్కు వాళ్ళకి లేదు. ఆ స్వాతంత్రం లేదు. కానీ ఎదుటి వాళ్ళ దగ్గర ఏమన్నా జరిగితే వెంటనే ఆ ఛాన్స్ మిస్ అవ్వకుండా వాళ్ళ వాయిస్ వినిపించడానికి మాత్రం రెడీ వస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ సొంత ఇళ్లల్లో ముందు చూసుకోవాలి కదా. ముందు గెలిచి రచ్చగెలవాలి. మీ ఇళ్లలో మీ మహిళలకి భద్రత ఉందా? న్యాయం జరుగుతుందా? సామాజిక న్యాయం మీరు పాటిస్తున్నారా? ఆ మహిళలు ఎంత కష్ట నష్టాలు వాళ్ళు ఎంత బాధపడుతున్నారనేది ముందు చూసుకున్నాక ప్రతి ఇంట్లో ఇంటింటి రామాయణం కథలు వింటానే ఉంటాం. కానీ వైసీపీ టీంలో ప్రతి ఇంట్లో రామాయణమే, ప్రతి ఇంట్లో మహాభారతమే. అసలు ఈ చాలా అంటే ఒకళ్ళకి న్యాయం చెప్పాలని ఒక లీడర్గా నిలబడుతున్నప్పుడు ఆయన ముందు తన ఇంట్లో తను చూసుకోలేకపోతే ఎలాగండి? సమాజంలో ఇంకా ఎవరికి న్యాయం చేయలేరు. వాళ్ళు ఏ కుటుంబానికి న్యాయం చేయలేరు. వాళ్ళ కుటుంబంలో ముందు కరెక్ట్గా ఉంటే ఒక వెలుగుతున్న దీపం ఎలాగైతే ఇంకో వెలుగుతున్న దీపాన్ని ఇంకో దీపాన్ని వెలిగించగలుగుతుందో, నువ్వు కరెక్ట్గా ఉంటేనే ఎదుటి వాళ్ళకి కరెక్ట్ చేయగలుగుతావు. నువ్వు నీతిగా ఉంటేనే, నీతిమంతుడిగా ఉంటేనే సమాజంలో ఎదుటి వ్యక్తులకు కానీ, కుటుంబాలకు కానీ, సమాజానికి కానీ నువ్వు అంటే న్యాయం చేయగలుగుతావు. ఇలాగా ప్రతి విషయంలో ప్రతి కుటుంబంలో ఈ 420 బ్యాచ్, ఈ బ్యాచ్ ఆయన ఎలా ఉన్నాడో యథా రాజా తదా ప్రజా తీరులోనే అంతే. ఇవన్నీ ఒక ఎత్తు మేడం. ఏదైతే బాధింపబడిన వ్యక్తిని వదిలేసి బాధించిన వ్యక్తిని పరామర్శించటం ఏంటి మేడం? ఎప్పుడైనా గమనించారు అసలు ఇలాంటిది ఎక్కడైనా జరుగుతుందంటారు అసలు? అదే మరి సన్నాసి రాసుకుంటే బూడిదే రాలినట్టు ఇప్పుడు జరుగుతుంది. అదే ఏం పరామర్శకి వెళ్తున్నాడండి ఈయన? ఎవరిని పరామర్శించడానికి వెళ్తున్నారు? ప్రజలందరూ చూస్తానే ఉన్నారండి. ప్రజలు చాలా విఘ్నులు. వాళ్ళు జరుగుతున్నది చూస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు కరెక్ట్ టైంకి రియాక్ట్ అవుతారు. పోయినసారి కూడా అలాగే రియాక్ట్ అయ్యి 11 ఇచ్చారు సీట్లు. ఈసారి కూడా అలాగే ఆ పక్కన ఒకటి తీసేస్తారేమో అనిపిస్తుంది నాకైతే. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే ఆయన అంటుంది ఏంటంటే బీసీ
సిదిరప్పలరాజు అనే వ్యక్తి బీసీ కాబట్టి అతను శ్రీకాకుళం జిల్లా నుంచి అటంతా ఆయన వాణి గట్టిగా వినిపిస్తున్నాడు కాబట్టి అతన్ని అణిచివేయాలని చూస్తుంది, అతను ప్రశ్నించే గొంతుకును మూసివేయాలని చూస్తుంది కూటమి ప్రభుత్వం. ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగమే కదా అంటున్నారు కదా, మరి దాన్ని ఏమంటారు? మరి అసలు అణిచివేయాలని చూస్తుంది ఎవరు? ఆయన ఆలోచనలు ఆయనే చేసుకున్నాడు. అధికమైన పుత్ర ప్రేమతో ఆయన చేసుకున్నది ఆయనకే అంటుకుంది. ఆయన తీసుకున్న గోతిలో ఆయనే పడ్డాడు. ప్రతిపక్షం వాళ్ళు ఆయన ఏం చేస్తారు? అసలు ఆయన్ని చేసేదాకా ఆయనే చేసుకున్న పరిస్థితి ఇప్పుడు ఇది. అప్పలరాజు గారు పుత్ర ప్రేమ ఉండొచ్చు, కానీ అధికమైన పుత్ర ప్రేమతో కొడుకు ఎంత తప్పు చేసినా కూడా కొంచెం అంతా ఇప్పుడు ఎదుటి వాళ్ళ మీద ఈయన కాదు చేసింది ఇంకొక ఆయన అని చెప్పి, అంటే పాత్రనే మార్చాలని ట్రై చేశాడు ఆయన తీసుకున్న గోతులో ఆయన పడిపోయాడు. ప్రతిపక్షం వాళ్ళు ఏం చేయలే ఆయనకి, ఆయన ఆలోచనలే ఆయన అలా చేసినాయి. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఇప్పుడు గతంలో చూసాము, ఏదైతే కనుక విజయవాడలో ఒక వ్యక్తికి 20 లక్షల రూపాయలు వైసీపీ పార్టీ తరపు నుంచి కానీ వాళ్ళ నాయకుల తరపు నుంచి కానీ 20 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది ఈ గాదే సాయి కృష్ణ అనే వ్యక్తికి. కానీ ఇక్కడ చనిపోయిన యాదయ్య కుటుంబానికి మాత్రం 1.5 లక్షలు ఇచ్చి మళ్ళీ మీరు వచ్చి మా ఇంట్లో పని చేయండి అంటూ ఈ వైసీపీ నాయకులే బేరసారాలకు వెళ్ళారంటే కనుక అసలు ఎలా చూడాలంటారు? ఒక భర్త చనిపోయి బిడ్డ చనిపోయి వాళ్ళిద్దరూ శోక సముద్రంలో ఉన్న సమయంలోనే మీకు ఈ డబ్బులు ఇస్తాం, మీ ఇద్దరు వచ్చి మా ఇంట్లో పని చేయండి అని అడిగారంటే కనుక ఎలా చూడాలి అసలు వాళ్ళ మనస్తత్వాన్ని? అదే ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు దిగజారిన స్థాయి, ఆ దిగజారిన ఆలోచనల మూలానే వాళ్ళు ఈ స్థాయికి వచ్చారు. వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ అయిన పరిస్థితి వస్తుంది. వాళ్ళు మార్చుకోవాలి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ స్టాండర్డ్స్ మార్చుకోవాలి. మేము ఆలోచన రీతి మార్చుకుంటే మేము కొంచెం బాగుపడతామనే ఆలోచన వాళ్ళకి వస్తే బాగుంటుంది, కానీ దురదృష్టవశాత్తు వాళ్ళకి రావట్లేదు. వాళ్ళ ఆలోచనలే వాళ్ళని స్థాయికి దిగజార్చినాయి. ఓవరాల్ గా తీసుకుంటే మేడం, గత 15 రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న సిచ్యువేషన్ ఒకటి ఉంది. మేమే కాక్రోచ్లమే అంటున్నారు కదా, మళ్ళీ రోడ్ల మీదకి వస్తాం, నారా లోకేష్ ని రాజీనామా చేపిస్తాం అంటున్నారు కదా, ఏమంటారు మరి? కాక్రోచ్ల గురించి మీరేమంటారు? మరి ఈ జంజీ జనరేషన్లో కాక్రోచ్లకి ఇంపార్టెన్స్ పెరిగింది కాదనట్లేదు, కానీ నారా లోకేష్ గారు రిజైన్ చేయాల్సినంత ఆవశ్యకత ఏమీ లేదు. ఒక కాక్రోచ్లు కూడా కళ్ళు తెరుచుకొని చూడాలి ఏది మంచి ఏది చెడు అని విద్యా వ్యవస్థలో ఎంత ప్రక్షాళన తీసుకొచ్చారు. విద్యా వ్యవస్థలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడు చేరే వాళ్ళు క్యూ కడుతున్నారు. మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలని ఎందుకు అనుకుంటున్నారు? మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏంటి? అసలు ఎంత చక్కగా తల్లిదండ్రులను కూడా విద్యా వ్యవస్థలో ఒక భాగస్వామ్యులుగా చేసి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా పిల్లలు క్రమశిక్షణ ఎలా ఉంది అని వీళ్ళకి ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఎలా ఉన్నారు స్కూల్లో, మా పిల్లలు ఎలా చదువుతున్నారు అని డైరెక్ట్గా పేరెంట్సే టీచర్స్తో ఇలా ఇంటరాక్ట్ అయ్యే పద్ధతి మనకి ఇప్పుడు ప్రస్తుతం ఈ కార్పొరేట్ కల్చర్లో మాత్రమే ఉంది. లక్షల ఫీజు కట్టి నెలకు ఒకసారి స్కూల్కి వచ్చి పేరెంట్స్ టీచర్స్ని అడుగుతూ ఉంటారు. అంత కార్పొరేట్ కల్చర్ని ప్రభుత్వ బడుల్లో కూడా తీసుకొచ్చారంటే అది చాలా గొప్ప విజయం కింద నేను భావిస్తున్నా. ఒకటి. రెండోది ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరినీ తీసుకెళ్లి అసెంబ్లీలో కూర్చోబెట్టి వాళ్ళే మినిస్టర్స్గా, చీఫ్ మినిస్టర్గా, వాళ్ళే ప్రతిపక్ష లీడర్స్గా ఒక అసెంబ్లీని వాళ్ళు క్రియేట్ చేసి స్టూడెంట్స్ని చాలా గొప్ప వాళ్ళ ఆలోచన శక్తి సామర్థ్యాలు తీసుకొచ్చి ఎంత మాక్ అసెంబ్లీ పెట్టించారండి. అసలు నభూతో భవిష్యత్ అన్నగా లోకేష్ గారు విద్యా వ్యవస్థలో అంటే చాలా మార్పులు తీసుకొచ్చారు, ప్రక్షాళన చేస్తున్నారు విద్యా వ్యవస్థని. కాక్రోచెస్ కావాల్సింది అదే కదా. మీకు కావాల్సినవి అన్నీ మంచిగా విద్యా వైద్యానికి అత్యంత ప్రాముఖ్యతనిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని మీద మీరు గనక యాంటీగా మాట్లాడుతున్నారంటే ఈ కాక్రోచెస్ని హౌ టు ఇరాడికేట్ దిస్ కాక్రోచెస్, హౌ టు ఇరాడికేట్ ఫ్రమ్ ది హౌస్, సొసైటీ, ఫ్రమ్ ది స్టేట్ అనేది వి పీపుల్
పీపుల్ ఫార్మ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతిని అభివృద్ధి మార్గంలోకి నడిపించాలని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఐఎమ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. మేమందరం కూడా ఆలోచిస్తాం కదా, హౌ టు ఇరాడికేట్ కాక్రోచెస్ లైక్ యూ.